మాత్రే నమః. అందరికీ నమస్కారం. నామస్మరణ గొప్పదా, ఉపవాసం గొప్పదా? ఈ కలియుగంలో చిన్న కృష్ణుని కథ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి కృష్ణుడు అర్జునుడితో కలిసి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ద్వారకి వచ్చారు. సుదీర్ఘ ప్రయాణం వలన అలసిపోయిన అర్జునుడు అతిథి గృహంలో నిద్రపోయాడు. రుక్మిణీదేవి భోజనం సిద్ధమైందని చెప్పగా, కృష్ణుడు మన ఇంట్లో అతిథి ఉన్నాడు, అతను నేను తినను అని అంటాడు. రుక్మిణీదేవి అర్జునుడిని నిద్ర లేపడానికి వెళ్తుంది. కానీ అక్కడ అర్జునుడు ప్రతి అణువు కృష్ణనామంతో మునిగిపోయిన దృశ్యం చూసి ఆమె ఆనందంతో చప్పట్లు కొట్టడం ప్రారంభించింది. ఆ తర్వాత నారదుడు, సత్యభామ కూడా అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసి తన్మయత్వం పొంది నారదుడు వీణ వాయించగా సత్యభామ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. చివరికి కృష్ణుడే అర్జునుడిని నిద్రలేపడానికి వెళ్తాడు. వారందరినీ భక్తిమయమైన స్థితిలో చూసిన ఆయన హృదయము ప్రేమతో ఉప్పొంగిపోయింది. అప్పుడు ఆయన మంచం మీద కూర్చుని అర్జునుడికి స్వయంగా పాదసేవ చేశాడు. ఆశ్చర్యంతో మేల్కొన్న అర్జునుడు, గోవిందా, నువ్వు ఇలా చేస్తున్నావేమిటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు ప్రతి అణువులోనూ నన్నే స్మరిస్తున్నావు, అందుకే నేను నీకు వశమయ్యాను అని అంటాడు. అప్పుడు అర్జునుడు సందేహంతో, నీకోసము ఘోర తపస్సులు, కఠిన ఉపవాసాలు చేసే భక్తులు ఎందరో ఉన్నారు, వారికి లభించని ఈ గొప్ప భాగ్యాన్ని నాకే ఎందుకు కల్పించావు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో, మనసులో భగవద్ధ్యానం లేకుండా వారి లోపల కూడా కొలువై ఉన్నది పరమాత్మే అని గ్రహింపక, పూర్తి స్పృహతో వారి దేహాలను వారు హింసించుకుంటూ మొక్కుబడిగా చేసే కార్యాల కంటే నిత్యము భగవద్ధ్యానంలో ఉంటూ చేసే ప్రతి పనిలో భగవంతుని స్మరిస్తూ అణువణువు భగవంతుని యందు ప్రేమను నింపుకున్న భక్తులకు నేను సులువుగా దొరుకుతాను. ఇదే సత్యాన్ని నేను భగవద్గీతలో కూడా చెప్పాను అని అంటాడు. నామస్మరణ యొక్క విశిష్టత కృష్ణుడు ఈ విధంగా చెప్పారు. దశావతార స్థుతిలో కూడా నామస్మరణ చెప్పబడింది. అంటే కలియుగంలో ఈ జీవితము అనే భవసాగరాన్ని దాటడానికి నామస్మరణ మించిన ఉపాయము మరేదీ లేదు అని చెప్పారు. కాబట్టి ఎల్లవేళలా భగవత్ నామస్మరణ చేయడము ఎంతో ఉపయోగకరమైనది మానవ జీవితానికి. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.